హలో బ్యూటిఫుల్ సోల్స్. ఇవాళ మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనీ బ్లాక్కి రీజన్స్ ఏముంటాయని అర్థం చేసుకుందాము. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనకి అందరికీ తెలుసు, మనం ఒక సోల్ షాక్ గో త్రూ అయ్యే ఆ ఒక సోల్ షాక్ అన్న స్టేజ్ గో త్రూ అయ్యే టైంలో మనకి అన్నిట్లో అంటే రిలేషన్షిప్స్లో మన థాట్ ప్యాటర్న్స్లో అంతా కూడా మనకి ట్రిగర్ పాయింట్ వస్తుంది. దాంతోపాటే మనకి పర్టికులర్గా ఎనర్జెటిక్ ట్విన్ అంటాం. అంటే ఫెమినైన్ ఎనర్జీకి ఇనిషియల్గా జాబ్ లాస్ అవుతుండొచ్చు, అంటే జాబ్లో ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు, లేదంటే వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సోర్స్ అనేది సడన్గా స్టాప్ అయిపోయినట్టు, అక్కడ నుంచి ట్రిగర్స్ వస్తున్నట్టు, లేదంటే అప్పుడు దాకా కంటిన్యూ చేసే ఏదైనా ఒక రోల్ ఉండనివ్వండి వాళ్ళ లైఫ్లో ఫినాన్స్ రిలేటెడ్గా. అది ఇప్పుడు అన్నట్టు జాబ్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండనివ్వండి. సడన్గా అక్కడ బ్రేక్ వచ్చినట్టు ఫీల్ అవుతాం, లేదంటే బ్రేక్ వస్తుంది. యాక్చువల్గా ఇది ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనకి మన కౌంటర్ పార్ట్ తోని కలిసాక, అది ఇప్పుడు ఆన్లైన్లో ఉండొచ్చు, ఎనర్జెటిక్గా మనం కలిసాక ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్ ఒక కాంటాక్ట్లో వచ్చాక మనకి సడన్గా మన లోపల ఉన్న ఆ ఒక ఎనర్జీ యాక్టివేషన్ నడుస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క ఎనర్జీ యాక్టివేషన్ నడుస్తే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ హీలింగ్ వర్క్ జరగాలి. ఈ ఎనర్జీ యాక్టివేషన్ ఇంటర్నలీ జరగగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అప్పుడు దాకా ఫిట్ ఇన్ అయ్యే చాలా రకాల రిలేషన్షిప్స్, జాబ్స్ అన్నీ కూడా మన లైఫ్ నుంచి పోతుంది. అంటే మన ట్రూత్ కానిది ఫస్ట్ ఒక క్లెన్జింగ్ లాగా అక్కడ క్లీన్ అయిపోతూ ఉంటుంది. దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, లేదంటే ఫస్ట్ కాజ్ మన రూట్ చక్రాలో ఉన్న బ్లాకేజెస్ అన్నమాట. మన ఫియర్ బేస్డ్గా ఉన్న, మన సర్వైవల్ మోడ్లో ఉన్న అన్ని రకాలుగా ఉన్న ట్రిగర్స్ని ఈ యొక్క టైం లైన్లో యూనివర్స్ డిఫరెంట్ పర్సన్స్ త్రూ, లేదంటే జాబ్స్ త్రూ, ఫినాన్షియల్ స్టేటస్ త్రూ మన ముందుకి తీసుకొచ్చి నిలబెడుతుంది. సో దట్ మనం అది హీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి. రెండవది వచ్చేసి ఆఫ్ కోర్స్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఒక సోల్ జర్నీ అయినా కూడా మనీ అనేది తెలుసో తెలియక ఒక హ్యూమన్ బీయింగ్లో ఒక ఈగో మైండ్ సెట్తోని అప్పుడు వరకు బిఫోర్ ద అవేకనింగ్ మనం తెలుసో తెలియకో యూస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక సోషల్ స్టేటస్కి, లేదంటే వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకొని మనం మన స్టేటస్ని మెయింటైన్ చేయడానికి, లేదంటే మన ఎగ్జిస్టెన్స్ కోసం, మన సర్వైవల్ కోసం, అంటే 3Dలో ఉన్న మన లైఫ్లో మన బేసిక్ నీడ్స్ కోసం మనం ఫిట్ ఇన్ అవ్వడానికి ట్రై చేసే ఫియర్ బేస్డ్గా ఉన్న అన్ని ఎనర్జీస్ని మనకి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క ఎనర్జీస్, ఈ యొక్క ప్యాటర్న్స్ మనకి తెలుసో తెలియకో మన రూట్ చక్రాలో ఉంటుంది. సో రూట్ చక్ర హీలింగ్కి ముందుగా మనకి ఒక బ్లాక్ మనకి సర్ఫేస్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన యాన్సిస్ట్రల్ ప్యాటర్న్లో ఉన్న హీలింగ్. యాక్చువల్గా ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే మనకి తెలుసు, హీలింగ్ అనేది మనకి అంటే మనలో ఉన్న అన్ని రకాల మనం యాక్సెప్ట్ చేయని మనని మనం యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్తేనే మన హీలింగ్ నడిచినట్టు. ఇందులో యాన్సిస్ట్రల్ హీలింగ్ కూడా ఒక పార్ట్ వస్తుంది. యాక్చువల్గా యాన్సిస్ట్రల్ హీలింగ్లో వచ్చే వరకు యాన్సిస్ట్రల్ ప్యాటర్న్లో ఉన్న సర్వైవల్ మొడాలిటీ, లేదంటే ఆ మోడ్ మన డిఎన్ఏ లెవెల్లోకి మనలోకి వచ్చి ఉంటే కనుక ఆ ఒక్క హీలింగ్ నడిచేంత వరకు మనకి మనీ బ్లాకేజ్ ఉంటుంది. మూడోది వచ్చేసి మన బిలీవ్ సిస్టమ్ అంటాము. అంటే ఒక సోల్ ఇన్కార్నేట్ చేసినప్పుడు, భూమిలోకి ఇన్కార్నేట్ చేసినప్పుడు వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటుంది. అంటే చిన్నపిల్లల్ని చూస్తే కనుక వాళ్ళు చాలా ప్యూర్ సోల్స్ అంటాం కదా. ఆ ఒక్క ప్యూరిటీ నుంచి మనం ఎలా మన ఇన్కార్నేషన్స్లో ఒక హ్యూమన్ బాడీలో వచ్చాక ఎలా పెద్ద అవుతామో దాని ప్రకారంగా మనకి కండిషనింగ్ అన్న ఒక
కండిషనింగ్‌లోకి వచ్చేస్తాం. అంటే సొసైటీ ప్యాటర్న్స్ ప్రకారంగా ఈ పరంగా ఉండాలి, ఇలా ఉండాలి, మనీ ఎర్న్ చేయడానికి ఉన్న సర్టెన్ ఫిట్ ఇన్ లేదంటే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన సొసైటీ పరంగా మనం తెలుసో తెలియక అందరి సోల్స్‌లో మనం కండిషనింగ్‌లో వచ్చేస్తుంది. కానీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వచ్చేస్తే కనుక యాక్చువల్‌గా ఇదొక రీబర్త్‌ది జర్నీ. ఇక్కడ ఎలాంటి సెల్ఫ్ బిలీవ్ సిస్టమ్ మనం మనీ గురించి లిమిటెడ్ బిలీవ్ సిస్టమ్ క్రియేట్ చేసాము. దీనన్నిటిని మనం రీప్రోగ్రామ్ చేసే వరకు కూడా మనలో తెలుసో తెలియకో అంటే కాన్షియస్లీ ఆర్ అన్‌కాన్షియస్లీ ఈ మనీ బ్లాకేజెస్ అనేది మన 3D లైఫ్‌లో ప్లే అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పడానికి ఉన్నది, మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అయితే కనుక మన పాస్ట్ లైఫ్ కర్మాస్ కూడా మనం హీల్ చేస్తూ వస్తాము, రైట్? ఈ పాస్ట్ లైఫ్ కర్మాస్లో పాస్ట్ లైఫ్ త్రూ మనం మనీ రిలేటెడ్గా ఏదైనా ఒక నెగటివ్ కర్మాని మన జంక్ డిఎన్ఏలో క్యారీ చేసే వాళ్ళం అయితే ఆ ఒక్క కర్మాని కూడా మనం హీల్ చేసుకునేదాకా మనకి ఈ యొక్క మనీ బ్లాకేజ్ తెలుసో తెలియకో మన 3D లైఫ్లో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో మొత్తంలో చెప్తే కనుక మన ఈ లైఫ్ ఇన్కార్నేషన్ది కండిషనింగ్ మన ట్రూత్ లేని ఏ ఒక్క జాబ్ అయినా బిజినెస్ అయినా మనం అటాచ్మెంట్ ఓరియంటెడ్గా సర్వైవల్ మోడ్లో ఉంటే కనుక మన యాన్సిస్ట్రల్ ప్యాటర్న్స్లో ఉన్న ఇష్యూస్ మనలోకి వచ్చింది హీల్ చేసే వరకు మన పాస్ట్ లైఫ్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ మనం హీల్ చేసుకునే వరకు మనలో అండ్ మన బిలీఫ్ సిస్టమ్ మన డిఎన్ఏలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఇన్ని విషయాలు మనం హీల్ చేసుకునే వరకు తెలుసో తెలియకో మనలో ఉన్న మనీ బ్లాకేజెస్ ప్యారలల్ లేదంటే మనం ఆ ఒక మనీ బ్లాకేజెస్ గో త్రూ అవ్వాల్సి వస్తుంది. సో దీనికి ఉన్న సొల్యూషన్స్ లేదంటే మనీ బ్లాకేజెస్ని ఎలా హీల్ చేస్తాం అనేది అర్థం చేసుకుందాం. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనం అన్నిట్లో మనం హీలింగ్లోకి వచ్చాక అన్నిట్లో ఇన్నర్ వర్క్లో ఫస్ట్ మ్యాండేటరీగా ఇంక్లూడ్ చేయాల్సింది మన చక్రా హీలింగే. ఎందుకంటే చక్రా హీలింగ్లో మనకి డిఫరెంట్ చక్రాస్ అంటే 7 చక్రాస్ రిలేటెడ్గా బ్లాకేజెస్ కూడా తెలుసో తెలియక మనీ రిలేటెడ్ బ్లాకేజెస్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ రూట్ చక్రా గురించి చెప్పాను. సెకండ్ చక్ర మనకి క్రియేటివిటీ రిలేటెడ్గా ఉంటుంది, సేక్రల్ చక్ర. ఈ సేక్రల్ చక్ర బ్లాక్ అయి ఉంటే కూడా మనం మన క్రియేటివ్ సైడ్లోకి కనెక్ట్ అవ్వము. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మన క్రియేటివ్ సైడ్లోకి అంటిల్ అన్లెస్ మనం కనెక్ట్ అవ్వనంత వరకు కూడా మనకు ఆ ఒక బ్లాకేజెస్ని క్లియర్ చేయలేము. థర్డ్ చక్ర వచ్చేసి మన సోలార్ ప్లెక్సస్ చక్ర. ఇది మన పవర్ హౌస్ అని మనం అంటాము. ఈ పవర్ హౌస్లో మనకి ఏంటంటే మనం ఒక వూండెడ్ ఎనర్జీలో ఉంటే కనుక మనకి ఎప్పుడూ కూడా ఒక ఈగో బేస్ ఎనర్జీలో ఉంటాము. సో ఇలా మన థ్రోట్ చక్రాలో మనకి ఎక్స్ప్రెషన్స్కి ప్రాబ్లం ఉంటే కనుక, ఎందుకంటే ఎక్కువ మంది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెసివ్ అంటే ఫెమినైన్ ఎనర్జీ వచ్చేసి ఎక్స్ప్రెషన్ త్రూ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, క్రియేటివ్ సైడ్ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు వాళ్ళ ఏదైతే ట్రూత్లోకి వాళ్ళు కనెక్ట్ అయ్యేటప్పుడు. సో ఇలా మన 7 చక్ర హీలింగ్ అనేది ఈ యొక్క జర్నీలో మనీ ఎనర్జీ కోసం కాదు, అంటే మనీ బ్లాకేజ్ హీలింగ్ కోసమే కాదు, మన ఓవరాల్ హీలింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రెండవది వచ్చేసి మన ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇన్నర్ చైల్డ్లో ఉన్న బ్లాకేజెస్ తెలియకో ఈ బ్లాకేజెస్ మన ఇప్పుడు లైఫ్ టైంలో ప్రెజెంట్ లైఫ్ టైంలో ప్లే అవుతుంది. మెల్లగా మనం ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసుకుంటే కనుక అగైన్ అది చక్రాస్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా అంటే మన రూట్ చక్రాలో ఉన్న ఫియర్ క్లెన్స్ అవుతుంది. అలాగే మనం మెల్లమెల్లగా మన క్రియేటివ్ సైడ్లోకి కనెక్ట్ అవుతూ ఉంటే మనం మన ఎక్స్ప్రెషన్ మన థ్రోట్ చక్రాన్ని క్లియర్ చేస్తూ ఉంటాము. సో దట్ మన సోలార్ ప్లెక్సస్ చక్ర బ్యాలెన్స్ అవుతుంది. ఇలా అన్ని హీలింగ్స్ కూడా ఇంటర్లింక్డే ఉంటుంది. సో మెల్లగా మనం మన ఇన్నర్ చైల్డ్ హీలింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ జర్నీలో. మూడోది మన బిలీవ్ సిస్టమ్ ఏంటి. ఎవ్రీడే జర్నలింగ్ చేస్తే కనుక మనీ గురించి మన బిలీవ్ సిస్టమ్ ఏంటి, ఎందుకంటే ఫెమినైన్ ఎనర్జీ బిఫోర్ అవేకనింగ్ చాలా ఓవర్ గివింగ్ ఉంటారు.
బిలీవ్ సిస్టమ్‌లో మేబీ మనీ అంటే నాకు మనీ ఎక్కువ వద్దు, నాకు మనీ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఏ బిలీవ్ సిస్టమ్స్ మనలో ఉంది, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంది అనే దాంట్లోకి మనం కనెక్ట్ అయ్యి హీల్ చేసుకోవాలి. దానికి ఎవ్రీడే ఏ రకమైన జడ్జ్‌మెంట్ లేకుండా ఒక 15-20 మినిట్స్ సెల్ఫ్‌గా జర్నలింగ్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక మనలో ఇవాళ నేను మనీ గురించి నేను ఆలోచించేదానికి వితౌట్ ఎనీ మాస్క్ ఎలాంటి మాస్క్ లేకుండా నేనేం ఆలోచిస్తున్నాను మనీ గురించి, నాలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఏంటి, నా థింకింగ్ ప్యాటర్న్ ఏంటి, ఇది యాక్చువల్గా నా జర్నీకి హెల్ప్ఫుల్లా లేదా అనేది అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ బిలీఫ్ సిస్టమ్కి ఆపోజిట్లో అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకొని మనం డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జర్నీలో ఈవెన్ స్పిరిచువల్ హీలింగ్లోకి వచ్చాక కూడా వాళ్ళ పర్పస్ చేసే ఫెమినైన్ ఎనర్జీస్ కూడా చాలాసార్లు తెలుసో తెలియకో మనీ ఎనర్జీని చేస్తారు. యాక్చువల్గా ఈ జర్నీ మన ఎనర్జీ త్రూ అన్నీ మ్యాగ్నటైజ్ చేసుకోవాలి. అంటే మనీ అయినా కూడా, రిలేషన్షిప్స్ అయినా కూడా ఐ డిజర్వ్ ద బెస్ట్ అన్న ఒక మైండ్ సెట్ త్రూ మనం యాక్చువల్లీ అన్నిటినీ మ్యాగ్నటైజ్ చేస్తాం. కానీ అలా మ్యాగ్నటైజ్ చెయ్యాలంటే కనుక మనం ఎప్పుడూ కూడా మన ఇన్నర్ నోయింగ్తోని, మనలో ఉన్న దేవుడితోని, మనం ఆ ఒక యూనివర్సల్ పవర్తోని కనెక్ట్ అయి ఉండాలి. సో ఎప్పుడెప్పుడు మనం ఈ యొక్క గాడ్తో ఉన్న కనెక్షన్, మనతోను ఉన్న కనెక్షన్ నుంచి మారే మనం ఒక చేసింగ్ ఎనర్జీస్లోకి వస్తాము. అప్పుడప్పుడు అగైన్ మనం అక్కడ తెలుసో తెలియక మన బ్లాక్ మనమే క్రియేట్ చేసుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడూ కూడా కనెక్టెడ్ టు గాడ్ ఉండాలి. దాని మీనింగ్ ఎప్పుడూ మెడిటేషన్స్ చేసుకొని మాత్రం ఉండాలి అని కాదు. మనం ముందుకు వచ్చే ఆపర్చునిటీస్ని ఇది నాకు అవసరమా లేదా, ఇది నా ట్రూతా కాదా, ఇది నాకు ఏం నేర్పిస్తుంది, ఈ యొక్క ఆపర్చునిటీ ఏం నేర్పిస్తుంది అన్న వేలో ఆ ఒక ప్రాసెస్ గో త్రూ అవుతూ దాని అవుట్కమ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టకుండా అది సరెండర్ చేసుకుంటూ మన కర్మం ఏదైతే ఉందో మనం చేసుకొని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడూ సెల్ఫ్ లవ్లో ఉండాలి. అంటే మన ఎప్పుడు కూడా మన ప్రిఫరెన్స్ దేవుడి తర్వాత మనమే ఉండాలి. అంటే చాలామంది ఫెమినైన్ ఎనర్జీ స్టిల్ తెలుసో తెలియకో వాళ్ళ డే టు డే లైఫ్లో ఉన్న ప్రిఫరెన్సెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్చేస్ చేయాలన్నా కూడా ఇప్పుడు ఎందుకు తర్వాత ఎన్నో ఒక సర్వైవల్ మైండ్ సెట్లో పక్కకు పెడతారు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన కోసం మనం చేయడం స్టార్ట్ చేస్తే కనుక మన మనీ బ్లాకేజ్ క్లియర్ చేసేటట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన బిల్స్ టైంకి పే చేయాలి. చాలాసార్లు మనం ఆ ఒక బిల్స్ పే చేయడంలో అది పెండింగ్ పెట్టుకుంటూ ఉంటాము. అది టైం టు టైం పే చేసుకుంటే కనుక మనీ అనేది ఒక ఫ్లోలో వస్తుంది. అంటే ఆ ఒక ఇన్వార్డ్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో మన కోసం మన ఎగ్జిస్టెన్స్ కోసం మనం ఖర్చు పెట్టడంలో తప్పు లేదన్న వేలో అది ఆ ఒక ఖర్చు పెట్టడం కూడా అలవాటు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం ఈవెన్ 1 రూపీ ఖర్చు పెట్టేటప్పుడు కూడా అక్కడ ఒక పెయిన్ఫుల్గా ఖర్చు పెట్టకూడదు. అంటే యూనివర్స్కి మనం ఏమి ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది, రైట్? అంటే ఇప్పుడు ఒక ల్యాక్ ఎనర్జీలో అయ్యో నా దగ్గర డబ్బులు అయిపోతున్నాయి అన్న వేలో అన్న మైండ్ సెట్తోని మనం ఖర్చు పెడితే కనుక అదే అవుతుంది. సో ఈవెన్ ఒక 10 రూపాయలు మనం ఖర్చు పెట్టేటప్పుడు అప్పుడు కూడా దానికి ఆ ఖర్చు పెట్టడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ నేను ఎంతవరకు ఈ అమౌంట్ ఎవరి చేతికి వెళ్తుందో వాళ్ళకి బ్లెస్సింగ్స్ సెండ్ చేసుకుంటూ నేను ఎంత ఖర్చు పెడుతున్నానో దానికి 10 వంతు నా అకౌంట్లోకి వస్తుంది లేదా 100 వంతు నా అకౌంట్లోకి వస్తుంది అన్న మైండ్ సెట్తోనే అక్కడ ఎలాంటి నెగటివిటీ లేకుండా ఖర్చు పెడితే కనుక మనకు ఆ ఒక మనీ ఎనర్జీని ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఫ్లో చేయడానికి మనకి న్యాచురలీ అక్కడ ఫోర్స్ఫుల్గా ఏం లేదు, అదొక ఫ్లో, ఆ ఒక ఫ్లోలో మనకు ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. గ్రాడ్యువల్గా మనీ రిలేటెడ్ ఇష్యూస్ స్పిరిచువల్ జర్నీలో మనకి క్లెన్స్ చేస్తూ మనం ఒక హార్మనీలో రావడానికి, మనం ఒక అబండెన్స్లో రావడానికి, మనం ఒక అబండెన్స్ మైండ్ సెట్లో రావడానికి హెల్ప్ చేస్తుంది. సో మనీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ ఇప్పుడు చెప్పినట్టు మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక, మీ జర్నీలో మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకుండా
మీకు ఏదైనా కౌన్సిలింగ్ సెషన్స్ అవసరమైతే కనుక పెయిడ్ కౌన్సిలింగ్ సెషన్స్, డిఫరెంట్ హీలింగ్ సెషన్స్ నేను చేస్తూ ఉంటాను. అవి అంటే అందులో ఆకాశిక్ బుక్ రికార్డ్స్ రీడింగ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ, టారో రీడింగ్స్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్, ఇలాంటి ఏదైనా హీలింగ్ మొడాలిటీలో మీకు అవసరమైతే కనుక మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చే వాట్సాప్ నంబర్లోకి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి, అంటే వాట్సాప్ మెసేజ్ త్రూ కాంటాక్ట్ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్. ఓం నమః శివాయ.